మాట్లాడుతూ ఉంటారు. వారందరికీ ఒక రహస్యాన్ని, దేవుని మాటని తెలియపరచాలని రీతిగా రావటం జరిగింది. ఈరోజు దేవుని సేవకులు, దైవజనులు, ఫ్రీడీఫాలు ఉన్న మాత్రమే కాదు, మనకి కనపడని వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. అయితే అందరికీ ఈ వచనం సరిపోతుంది. ఎందుకు? కొందరు శరీరము బలహీనత ద్వారాగా, మరికొందరు కొన్ని రకాలైన వ్యాధుల ద్వారాగా, ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఉన్నారు. ఇది ఎందుకు ఇలాగ సంభవించింది అని అడిగితే, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో ఇలాగ రాయబడి ఉంది. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె వెతుకుతూ ఎవరిని మింగుదామని తిరుగుతూ ఉన్నాడు. ఏమండి, సింహము మింగుతుందా? ఇక్కడ చెప్పబడుతున్న మాట, వచనం ఏంటయ్యా అని అడిగితే, అక్కడ ఎవరిని చూపిస్తున్నాడు? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదనా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడట. ఈరోజు సేవకులు, దైవజనులు సమాజానికి ఎంతో అవసరమై ఉంది. దేవుని సేవాకర్తములోకి వచ్చి వారి జీవితాలని సమర్పణగా అనుదినము అనుక్షణము సిలువ వేసుకుంటూ క్షణక్షణము యేసయ్య మాటే ఊపిరిగా, ఆయన చెప్పిన మాటే ధ్యేయంగా ముందుకు పోతున్న దైవ సేవకులు చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ ఒక మాట చూపబడుతుంది. మనకు ఒక కంటికి కనపడని ఒక విరోధి ఉన్నాడు. వాని పని ఏంటి అంటే వెతుకుతూ ఉంటాడు. ఎక్కడ సిక్కుతారు, ఎక్కడ దొరుకుతారు. ఎందుకు? ఈ సృష్టిలో, ఈ మానవ సృష్టిలో ఏమండి, మనము మానవ లోకములో ఉన్నాము. కంటికి కనపడకుండా ఉన్న 2 శక్తులు ఉన్నాయి. ఒకటి దైవశక్తి, రెండోది దెయ్యపు శక్తి. ఈ 2 కంటికి కనపడకుండానే పనులు జరిగిస్తూ ఉన్నాయి. ఒకటి దైవశక్తి, రెండోది దేవునికి వ్యతిరేకి అయిన అపవాది, లేక సాతానుడు, లేక ఒక చీకటికి సంబంధించిన వ్యక్తి అని చెప్పాలి. ఇతనికి చాలా పేర్లు బైబిల్ గ్రంథములో ఇవ్వబడి ఉన్నాయి. అబద్ధీకుడని, మోసగాడని, వీడు సర్వలోకమును మోసపుచ్చుతున్నాడని ప్రకటన గ్రంథము 12వ అధ్యాయములో మనం చూస్తే 9వ వచనములో సర్వలోకమును మోసపుచ్చుతున్నాడట. ఓకే, సర్వలోకమును అంటే బహువచనం. ఇక లోకాలు ఎన్నైతే ఉన్నాయో ఆ లోకాలలో ఉన్న వారిని, ప్రస్తుతం కనిపిస్తున్న మానవ లోకములో ఉన్న మనుషుల్ని అందరినీ మోసం చేస్తూ ఉన్నాడు. ఇతనికి ఏమని పేరు, టైటిల్ ఇవ్వబడ్డాయంటే అబద్ధీకుడు. మొట్టమొదటిగా అతడు మోసగాడు. చాలా నేములు ఈ అపవాదికి ఇవ్వబడి ఉన్నాయి. అయితే ఇక్కడ జరిగిన సంఘటన ఏంటి, పరిస్థితి ఏంటి? దైవ సేవకుడు అలాగా యాజనుడిగా కావటానికి కారణం ఏంటి? ఒక రోజున మేము